క్రీస్తు రూపములో విశ్వాసి జీవితం. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు మనల్ని తన రూపములో సృష్టించాడు. పాపము వలన ఆ రూపమును కోల్పోయాము. మన నిజ రూపము ఎలా ఉంటుందో ఎలా తెలుసుకోవాలి? మనము లోక ముసుగుతో జీవిస్తున్నాం. క్రీస్తు దివ్యరూప ధారణలో పేతురు, యోహాను, యాకోబులు యేసు దివ్య రూపాన్ని చూశారు. ప్రియులారా, క్రీస్తులోనే మన నిజ రూపాన్ని చూడగలము. మన ఇహలోక ముసుగును తొలగించుకొని క్రీస్తు రూపములో మన జీవితం ప్రకాశించడానికి క్రీస్తులో మరలా జన్మించాలి. విశ్వాసి జీవితం క్రీస్తులా ఉండాలి. పాపం వలన కోల్పోయిన దివ్య తేజస్సును తిరిగి పొందాలి. మన రూపం ఎలా ఉందో అద్దములో చూసుకుంటే సరిపోతుందా? క్రీస్తులో చూడాలి. యేసు దివ్య రూపం మన రక్షణ రూపముగా ఉన్నది. అర్థం చేసుకునే మనస్సు, క్షమించే సుగుణం, బాంధవ్యముతో కూడిన స్నేహం, ఓదార్చే హృదయం, ప్రేమించే జీవితం మన యథార్థ రూపమై ఉన్నది. ప్రస్తుత మన నకలు రూపాన్ని శుద్ధి చేసుకొని యేసులో మన అసలు రూపాన్ని తిరిగి పొందాలి. ప్రియులారా, పాపానికి మరణించి శ్రమలలో శుద్ధిని పొంది క్రీస్తులో నూతన రూపాన్ని పొందుదాం. ఓ ప్రభూ, నేను కోల్పోయిన మీ దివ్య రూపాన్ని, దివ్య తేజస్సును నాకు మరలా దయచేయండి అని విశ్వాసముతో ప్రార్థించుదాం. యేసు దివ్య రూపమే మనకు రక్షణ రూపమని ఆనందించుదాం.